ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తా, అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, అక్టోబర్ నెలలో తిరుమల స్వామి వారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఈ విషయం మీ అందరికీ నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల కొండపైన టీటీడీ యాజమాన్యం వారు రూములు దాతలకు గదులు కేటాయింపు రద్దు చేస్తుంది. అంటే ఎవరైతే డొనేషన్ ద్వారా రూములు పొందుతారో, అంటే ఇప్పుడు ₹1,00,000 పైన డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు రూములు ఉంటాయి కదా, వాళ్ళకి ఆ రూములు వాళ్ళకి కేటాయిస్తారు కదా, వాటిని రద్దు చేసింది. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో దానికి సంబంధించిన అప్డేట్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనకైతే ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు కేటాయించే గదులను టీటీడీ రద్దు చేస్తుంది. అర్థమైందా? ఎవరైతే డొనేషన్ విధానం ద్వారా ట్రస్ట్లకు కావచ్చు, వేరే స్కీమ్స్కి కానీ మీరు ఏమన్నా డొనేషన్ ఇస్తే మీరు ఎవరికి కూడా మీ రికమెండేషన్ ద్వారా రూములు ఇప్పించలేరు. సామాన్య భక్తుల కోసమే ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన అక్కడ రూములు తీసుకుంటారు సిఆర్ఓ ఆఫీస్లో, కాబట్టి వారికే పెద్దపీట వేస్తూ, అలాగే ఆ 10 రోజులు విఐపీలు చాలామంది వస్తుంటారు, వారికి కూడా కావాలి. ఇతర విభాగాలు డిఫరెంట్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఈ విషయాల మేరకు సామాన్య భక్తుల కోసము డోనార్ పాసుల ద్వారా రూములు అయితే రద్దు చేశారండి. అదేవిధంగా అక్టోబర్ 4న ధ్వజారోహం, అలాగే అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజుల్లో దాతలకు దర్శనానికి అనుమతిస్తారు. అలాగేనండి, మీరు ఎవరైనా కనుక డొనేషన్ విధానం ద్వారా దర్శనం చేసుకోవచ్చు కదా, మీకు కేవలం అక్టోబర్ 4, 12 ఈ 2 రోజులు మాత్రమే ఉంటుంది. మిగతా రోజులు అంటే అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 11 వరకు మీకు దర్శనానికి బుక్ చేసుకోలేరు. కావున దాతలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించగలరు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా కేవలము డొనేషన్ ఎవరైతే టీటీడీకి ఇస్తారో ట్రస్ట్లకి, స్కీమ్కి, వాళ్ళకి మాత్రమే రూములు ఆ 10 రోజులు క్యాన్సిల్ చేస్తారు. అలాగే అక్టోబర్ 4, 12 మినహాయించి మిగతా రోజుల దర్శనానికి రానివ్వరు. అలాగేనండి, అసలు ఈ బ్రహ్మోత్సవాలు ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. వారికి సంబంధించి కూడా ఒకసారి టీటీడీ వారు ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారా మీరు ఇక్కడ? అక్టోబర్ 4న శుక్రవారం ఉదయం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, అలాగే 9 నుంచి 11 వరకు పెద్ద శేష వాహనము. అక్టోబర్ 5న సాటర్డే శనివారం రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనము, అలాగే 1 గంట నుంచి 3 గంటల వరకు స్నప్నహార్ వాహనము, అలాగే 7 నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహనము. ఉదయం 6 నుంచి ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయండి చాలా మటుకు కూడా. అలాగే ఆదివారం రోజు మీ అందరికీ అంటే అక్టోబర్ 6న ఆదివారం 8 నుంచి 10 గంటల వరకు సింహ వాహనము, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నాపనము, అలాగే 7 నుంచి 9 గంటల వరకు ముత్యాల పందిరి. అలాగే మండే అక్టోబర్ 7న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనము, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నాపనము, అలాగే 7 నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వభూపాల వాహనము. అయితేనండి, ఈ మధ్యాహ్నం అనేది మీరు అవసరం లేదు, ఉదయం సాయంత్రం వరకే మనం చూడాలి. 8 మంగళవారం రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహిని అవతారము, సాయంత్రం 6:30 నుంచి 11 గంటల వరకు గరుడ వాహనము. అలాగే 9వ తారీఖున బుధవారము ఉదయం 8 నుంచి 10 వరకు హనుమాన్ వాహనము, అలాగే మధ్యాహ్నము సాయంత్రం వేళ సుమారు 4 నుంచి 5 గంటల వరకు గోల్డెన్ చారిట్ అంటే ఏంటి, బంగారు వాహనము, అలాగే 7 నుంచి రాత్రి 9 గంటల వరకు గజ వాహనము. అలాగే 10వ తారీఖున గురువారము ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనము, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనము. ఇక 11వ తారీఖున శుక్రవారం 7 గంటలకు మీకు రథోత్సవము, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వాహ వాహనము. ఇక చివరిగా 12వ తారీఖున శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానము, 8 నుంచి రాత్రి 8:30 గంటల నుంచి 10:30 వరకు ధ్వజారోహము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, దయచేసి మీరు తెలుసుకోగలరు. సో ఇవన్నీ కావాలంటే లింకులు కమెంట్ సెక్షన్లో పెడతా, చూడండి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇవి కాకుండా మీ అందరికీ తెలుసు
ఇక ఈ నెల 19వ తారీఖు నుంచి నవంబర్ కోట అన్నీ కూడా విడుదలైనాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ అంతా వీడియోలు నేను డీటెయిల్గా చేసా. కామెంట్ సెక్షన్లో లింక్ పెడతా, ఈ వెబ్సైట్ లింక్ కూడా పెడతా, చూడండి. ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా నవంబర్ నెల 300 రూపాయల దర్శన టికెట్, అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి స్క్రీన్ పైకి ఇలా అనేసి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి నవంబర్ నెలకు సంబంధించి రూములు విడుదలవుతున్నాయండి. 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే అదే రోజు ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ టోకెన్లు, అలాగే రేపు 22వ తారీఖున మీ అందరికీ కూడా 10 గంటలకు నవంబర్ నెలకు సంబంధించి కళ్యాణము, ఉంజల్ సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం, సహస్ర దీపార్పణ సేవలు విడుదలవుతున్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించి హోమం టికెట్లు కూడా మీ అందరికీ కూడా ఈ నెల ఇక్కడ రాశారు చూసారా, నేను నిన్న కూడా చెప్పా 26వ తారీఖున విడుదలవుతుంది. అలాగే 700 రూపాయల దర్శనం టికెట్ అయినటువంటి పుష్పయాగం టికెట్లు కూడా ఈ నెల 22వ తారీఖున అంటే రేపు ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా విడుదలవుతుంది. నవంబర్ నెలకు సంబంధించి పుష్పయాగం టికెట్లు, దీని ద్వారా 2 సార్లు దర్శనం చేసుకుంటారు భక్తులు. ఎవరైనా 2 సార్లు, ఒక టికెట్కి 2 సార్లు దర్శనం చేసుకుంటారు. నిన్న కూడా నేను ఈ విషయం మీ అందరికీ చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్. ఇక సెప్టెంబర్, అక్టోబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయినాయి. కేవలం దివ్యానుగ్రహ విశేష హోమం ఒకటే అవకాశము, లేదా తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. నడక మార్గం వల్ల అయితే దివ్యదర్శన టోకెన్లు తీసుకోండి. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తా. సరేనా? సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.